హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మా ఇంట్లో లేనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు మా పిల్లల కోసం అయితే ఎలా చేస్తానండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఎలా చేయండి. చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కాక ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఇలా వేసేసుకోవాలండి. మనం 2 తీసుకున్నా లేకపోతే 4 తీసుకున్నా ఇలా వేసేసుకుంటామేనండి. కోడిగుడ్డు చిప్స్ అంటారనమాట. చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. 2 కోడిగుడ్లు వేసాక 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. ఇప్పుడు దీని మీద సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఎక్కువ ఎప్పుడు కూరగాయలు లేకపోయినా ఇంట్లో మా పిల్లలు కూరగాయలు ఉండ కూడా ఇలా చేయమని అడుగుతారండి. ఇది మీకు కూడా మీ పిల్లలకే చేసుకుంటారని అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, చిన్న చిన్న చిప్స్ కింద ఇలా కట్ చేసేసుకుంటే ఇలా చిన్న చిప్స్ కింద మనం కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి. రైస్ కూడా బాగానే కలుస్తుంది. చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు. కోడిగుడ్డు కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మీ పిల్లలు మనకి బాక్స్ పెడతానికి కూడా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇవ్వండి, కట్ చేసుకున్నప్పుడు ఎంత చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉండాలన్నమాట. చక్కగా పిల్లలు నంచుకుని తినేలాగా ఉండాలి. చాలాసార్లు మా పిల్లలకి ఇలాగే చేస్తారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.